రూపీ వాల్యూ రోజు రోజుకు పడిపోతూ 92 వద్ద తిరుగుతోంది. ఇక ఎంతవరకు పడిపోతుందో కూడా ఎవరికీ తెలియదు. 100 కొట్టిన ఆశ్చర్యం పడాల్సింది ఏమీ లేదు. మరి ఎందుకు జరుగుతోంది ఇది? ఇదేమి కొత్త కాదు. మీకు 2022లో మీకు రూపీ 10% వాల్యూ కోల్పోయింది 2022లో. ఇప్పుడు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్, ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూపీ వాల్యూ 6% పడిపోయింది. అయితే మరి ఎందుకు పడిపోయింది? 2022లో పడిపోవటానికి ఒక ఎకనామిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండే. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ను అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాంటి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది. ఇంట్రెస్ట్ రేట్లను పెంచినప్పుడు డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు, అంటే డాలర్ రూపంలో ఉన్న సేవింగ్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయిపోతాయి, ఎందుకంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కనుక. కానీ ఇప్పుడు ఏ రీజను ఏ ఎకనామిక్ ఎక్స్ప్లెనేషన్ కనబడలేదు. వడ్డీ రేట్లు ఏమీ అలా భారీగా ఏమీ పెరగడం లేదు. డాలర్ వాల్యూ కూడా పడిపోతుంది. 2025లో డాలర్ వాల్యూ 10% పడిపోయింది. డాలర్తో పోలిస్తే చాలా దేశాల కరెన్సీలు పెరుగుతున్నాయి. యూరో కరెన్సీ అయితే 12% పెరిగింది. మరి అలాంటప్పుడు రూపీ ఎందుకు పతనమవుతుంది? పోనీ ఇండియన్ ఎకానమీ వీక్ ఉందా అంటే ప్రభుత్వం ఇచ్చే గణాంకాలు చూస్తే ఇండియా చాలా రోబస్ట్ ఎకానమీ. మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎకనామిక్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ 7.4%, విచ్ ఈజ్ రీజనబుల్లీ హై కంపేర్డ్ టు ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ చైనా. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, అంటే ఒక సమయంలో మన ఒక దేశం ఎర్న్ చేస్తున్న డాలర్లు ఎంత, స్పెండ్ చేస్తున్న డాలర్లు ఎంత, ఈ రెండి మధ్య తేడాను కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. సో ఎర్న్ చేసే డాలర్లు, స్పెండ్ చేసే డాలర్లు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు రూపీ పైన ప్రెషర్ పడుతుంది, ఎందుకంటే డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. కానీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతూ వస్తుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే ఏప్రిల్ 2025 నుంచి ఫస్ట్ 6 months, ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ 6 monthsలో 0.76. ఇది అంతకుముందు ఇదే పీరియడ్లో ఫస్ట్ 6 months ఆఫ్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1.33 ఉండే. సో ఇట్స్ వెరీ లెస్, అంటే 2% లోపల ఉండాలి అని ఆర్బీఐ ఆదేశం. ఎందుకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎందుకు ఇంత తక్కువగా ఉంది అంటే దానికి ప్రధానమైన అడ్వాంటేజ్ ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ భారీగా మీకు పెరిగినప్పుడు డాలర్లకు డిమాండ్ ఎక్కువవుతుంది, ఎందుకంటే ఆయిల్కు పేమెంట్ డాలర్లో ఉంటుంది కనుక. కానీ ఆయిల్ ప్రైసెస్ ఏమో యుక్రెయిన్ వార్ ఉన్నా, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఉన్నా, ప్రపంచంలో గందరగోళం ఉన్నా కూడా ఆయిల్ ప్రైసెస్ $60 to $65 మధ్యలో ఉంది. దానికి కారణం ఏంటంటే ట్రంప్ విధానాలు, డ్రిల్ బేబీ డ్రిల్ అని ఆయిల్ ప్రొడక్షన్ పెంచమంటున్నాడు. అలాగే ట్రంప్ సృష్టించిన టారిఫ్ల బీభత్సం వల్ల గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్లోగా ఉంది. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ స్లోగా ఉన్నప్పుడు ఆయిల్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. కారణాలు ఏదైనా అరౌండ్ $65 per barrel దగ్గరే మీకు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయి. ఫోర్కాస్ట్ చూసినా కూడా ఆయిల్ ప్రైసెస్ పెద్దగా పెరగకపోవచ్చు అని. మీకు వెనుజులా క్రైసిస్ తర్వాత కూడా పెరగలేదు, ఎందుకంటే వెనుజులా హార్డ్లీ 1%, టోటల్ గ్లోబల్ ఆయిల్ కన్జంప్షన్కు వెనుజులా షేర్ 1%. సో అందువల్ల ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉన్నాయి. ఆయిల్ ప్రైస్ ఎక్కువగా ఉన్నా పోనీ డాలర్లకు డిమాండ్ పెరిగి రూపీ పైన ప్రెషర్ ఉంటుంది అని. కానీ ట్రంప్ టారిఫ్ల ప్రభావము వల్లనే మన ఎక్స్పోర్ట్ బాగా దెబ్బతిని మన డాలర్ల ఆదాయం తగ్గి రూపీ వాల్యూ పడిపోయిందా అంటే వాస్తవంగా అమెరికా టారిఫ్ల ప్రభావం ఉన్నా కూడా ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో పెద్దగా మార్పు లేదు, ఏమాత్రం భారీగా తగ్గలేదు. కారణం ఏంటంటే అమెరికా నుంచి ఎఫెక్ట్ అయితే మనం ఇతర దేశాలకు మన ఎగుమతులు పెంచుకున్నాం. ఆ రకంగా బ్యాలెన్స్ అయింది ట్రేడ్లో కూడా. మీకు అందుకే ట్రేడ్ డెఫిసిట్ కూడా ఏమీ భారీగా పెరగలేదు. నార్మల్గా ట్రంప్ టారిఫ్లతో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ భారీగా పెరగాలి, కానీ భారీగా పెరగలేదు, ఎందుకంటే ట్రంప్ టారిఫ్ అన్నీ కూడా ఇప్పుడు అమల్లోకి రాలేదు, ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నది కనుక. మన దేశ వాణిజ్య లోటు ఏప్రిల్ డిసెంబర్ 2025లో
$96.58 బిలియన్. అంతకుముందు ఇదే పీరియడ్లో అంతకుముందు ఇయర్లో ఇది $88.43 బిలియన్. అంటే కాస్త $8 బిలియన్ మాత్రమే ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. ఇది నెగ్లిజిబుల్. డాలర్కు భారీగా డిమాండ్ పెంచి రూపీ పైన అన్యూజువల్ ప్రెషర్ పెంచేంత ట్రేడ్ డెఫిసిట్ అయితే పెరగలేదు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఈ మేరకు ట్రేడ్ డెఫిసిట్ పెరగడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇండియాస్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా కనుక అమెరికా టారిఫ్ల వల్ల ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికా ఎఫెక్ట్ అయింది కనుక ట్రేడ్ డెఫిసిట్ అనివార్యంగా పెరుగుతుంది. కానీ అది కూడా ఎక్కడ భారీగా పెరిగి డాలర్ పైన డాలర్కు డిమాండ్ పెంచి రూపాయి దెబ్బతిలేదు. సో మీరు చూడండి, గ్లోబల్గానేమో డాలర్ వాల్యూ పడిపోతుంది. మీకు పోనీయండి ట్రేడ్ టెన్షన్స్ అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ టెన్షన్స్ వల్లనే జరుగుతుంది అని అనుకుందాం. అమెరికాకు యూరప్ కూడా ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి కదా. ఈవెన్ అమెరికాకు యూరప్కు మధ్య లాస్ట్ జూలైలో ట్రేడ్ డీల్ కుదిరితే ఇటీవల ఈ గ్రీన్లాండ్ క్రైసిస్ నేపథ్యంలో యూరోపియన్ పార్లమెంట్ దాన్ని రాటిఫై చేయడానికి కూడా నిరాకరించింది. అమెరికాకు యూరప్కు మధ్య ఘర్షణ వాతావరణం ఉంది గ్రీన్లాండ్ ఇష్యూ పైన. ట్రంప్ ఏకంగా మిలిటరీ పద్ధతుల వాడైనా నేను దాన్ని కైవసం చేసుకుంటాను అన్నాడు. అది కాకుండా గ్రీన్లాండ్ పైన నా మాట ఇంటలేరని చెప్పి యూరోప్లోని 8 కంట్రీస్ పైన 10% టారిఫ్ విధించాడు. దాన్ని మరో 25% జూన్లో పెంచుతానని కూడా హెచ్చరించాడు. అఫ్కోర్స్ ఈ మధ్య వెనక్కు తగ్గాడు, కానీ వెనక్కు తగ్గక ముందే కదా ఈ పరిణామాలన్నీ జరిగినాయి. మరి అయినా కూడా యూరో 12%, డాలర్తో పోలిస్తే 12% పెరిగింది. సో అమెరికాకు ఇండియాకు ట్రేడ్ టెన్షన్స్ మాత్రమే, కానీ అమెరికాకు యూరప్కు మధ్య అసలు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిపే బ్రేక్ అయ్యేంత టెన్షన్స్. మీకు నాటో ఫ్యూచరే ప్రశ్నార్థకం అయిపోయింది. అలాంటి సమయంలో కూడా మరి యూరప్ బలపడింది కదా. సో యూరప్కు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అమెరికానే. యూరప్లోకి వచ్చే ఎఫ్డిఐలో 50% అమెరికా నుంచి వస్తుంది. యూరప్ చేసే ఎక్స్పోర్ట్స్లో 64% అమెరికాకే చేస్తుంది. మామూలుగా ఇంపాక్ట్ కాదు. మనది అరౌండ్ 18% అయితే యూరోపియన్ ఎక్స్పోర్ట్స్లో 64%. యూరోపియన్ ఎక్స్పోర్ట్స్లో అత్యధికంగా అమెరికాకు. యూరోపియన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 64% అమెరికా నుంచే. ఇంత అమెరికా పైన ఆధారపడినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే యూరప్. అలాంటి యూరప్ విషయంలో అమెరికాకు యూరప్కు ఒక రకంగా ఘర్షణ జరుగుతున్నా మరి యూరోప్ బలపడింది కదా. మరి మన రూపీ ఎందుకు వీక్ అయింది అనేది ఎవరికి అంత చిక్కని అంశంగా మారిపోయింది. ఇక ఆర్బీఐ సరిగా ఇంటర్వీన్ కాకపోవడం వల్లనే రూపీ పతనమవుతూ వస్తుందా? ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వల్ల రూపీ పతనం కాదు. ఇంటర్వెన్షన్ వల్ల రూపీ కాస్త నిలబడుతుంది. ఒక 90స్లో మన ఎక్స్చేంజ్ రేట్ లిబరలైజేషన్ అంటారు. అప్పటిదాకా ప్రభుత్వమే డాలర్ రూపీ వాల్యూ డిసైడ్ చేసేది. 90స్లో ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా మార్కెట్కు వదిలేసిన తర్వాత అప్పటి నుంచి ఆర్బీఐది ఒకటే విధానం. రూపాయి విలువను పెంచడానికి ఆర్బీఐ జోక్యం చేసుకోదు. రూపాయి విలువను ఇంత ఉండాలి, 85 దగ్గర ఉండాలి, 90 దగ్గర ఉండాలి, అందుకు అనుగుణంగా ఆర్బీఐ జోక్యం చేసుకోదు. ఆర్బీఐ జోక్యం అంటే ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్లను అమ్మి మార్కెట్లో డాలర్ సప్లైని పెంచాలి. నిజంగానే ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి. $700 బిలియన్ కన్నా పైన ఉంది. ఆర్బీఐ చేయగలుగుతుంది. కానీ ఆర్బీఐ పాలసీగానే లాస్ట్ 3 decades 30 ఏళ్ళుగా తీసుకున్న విధానం ఏంటంటే రూపాయికి ఒక నిర్దేశిత విలువను ఆర్బీఐ డిసైడ్ చేసి ఇంటర్వ్యూన్ కాదు. అంటే ఇంకో ఆ రూపాయి రేట్ ఇంత ఉండాలి డాలర్తో పోలిస్తే అని చెప్పి ఆ రేట్ వచ్చేదాకా డాలర్లు అమ్ముకుంటూ పోదు. అలా అమ్మితే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నీ కరిగిపోతాయి. ఇప్పుడు ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఎందుకంటే మోడరేట్ ద ఫాల్, అంటే ఒకవేళ పడిపోతున్నప్పుడు ఆ పతనం సాఫ్ట్ ల్యాండింగ్ ఉండేలా, హార్డ్ ల్యాండింగ్ ఉండకూడదు, భారీగా పతనం కాకూడదు, ప్రైస్ హెచ్చు తగ్గులు భారీగా ఉండకూడదు. అది ఆర్బీఐ విధానం. టు స్టెమ్ ద వొలటాలిటీ అంటారు. సో అందువల్ల ఆర్బీఐ ఇంటర్వెన్షన్ గతంతో పోలిస్తే తగ్గిన మాట నిజం, అనుమానం లేదు. అందువల్ల రూపాయి దెబ్బతింటుంటే కాపాడడంలో ఆర్బీఐ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ కాలేదు, అది నిజం. కానీ దెబ్బతినడానికి కారణం కాదు. దెబ్బతిన్న తర్వాత దాన్ని నిలబెట్టడానికి
ఆ ఆర్బీఐ ప్రయత్నం చేయలేదన్నది నిజం. సో అందువల్ల రూపాయికి జనం రావడానికి ఆర్బీఐ జోక్యం కారణం కాదు. రూపాయి జనం వచ్చినా కూడా ఆర్బీఐ బియాండ్ అ పాయింట్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా పారాసిటమాల్ ఇచ్చి ఎప్పటికప్పుడు టెంపరేచర్ తగ్గిస్తుంది తప్ప యాక్చువల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం లేదు, ఒక మాటలో చెప్పాలంటే. అందువల్ల బట్ ఇన్ఫెక్షన్ కారణం ఆర్బీఐ సరిగా జోక్యం చేసుకోకపోవడం కాదు. సో మరి ఎందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది? వాట్ ఈస్ ద విలన్? ఎకానమీ ఇండికేటర్స్ అన్నీ బాగున్నాయి. ఇన్ఫ్లేషన్ అయితే 2025 చివరి నాటికి 1.33%తో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ముగిసింది. ఎకనామిక్ గ్రోత్ బాగుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా తక్కువ ఉంది, ట్రేడ్ డెఫిసిట్ భారీగా పెరగలేదు, ఇంక్లూడింగ్ ట్రంప్ అటాక్ తర్వాత కూడా. మీకు మరి అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. సో అది కూడా యూరప్ లాంటి దేశాలు అమెరికా దాడిని ఇంత ఎదుర్కొంటూ యూరో కరెన్సీ బాగా అప్రిషియేట్ అవుతుంటే, డాలర్ వాల్యూ 2025లో 10% పడిపోతే, డాలర్ పైన ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతుంటే, డాలర్తో పోలిస్తే చాలా దేశాల కరెన్సీలు మెరుగవుతుంటే ఎందుకని రూపీ ఈ స్థాయిలో ఉండాలి? ఇట్స్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ది ఎంటైర్ ఏషియా. దీనికి ప్రధానమైన విలన్ ఏంటంటే క్యాపిటల్ ఫ్లోస్. మన స్టాక్ మార్కెట్లోకి వచ్చేటువంటి పెట్టుబడులు భారీగా తగ్గుతున్నాయి. మీకు ఏప్రిల్-డిసెంబర్ 2024లో నెట్ ఇన్ఫ్లోస్ ఇంటూ ఇండియన్ ఎకానమీ అంటే నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే దేశంలోకి వచ్చే పెట్టుబడులు ఉంటాయి, దేశం నుంచి వెళ్ళే పెట్టుబడులు ఉంటాయి. ఫైనల్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తే వచ్చేది నెట్ అంటారు. సో 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో దెర్ వాజ్ నెట్ ఇన్ఫ్లో అంటే వచ్చేవి ఎక్కువ పోయేవి తక్కువ. ఎంత గ్యాప్ అంటే సర్ప్లస్ $10,615 మిలియన్, $10,615 మిలియన్ నెట్ ఇన్ఫ్లో పాజిటివ్గా ఉండే. అంటే పెయిన్ అయిపోగా కూడా ఇంకా $10,615 మిలియన్ నెట్ ఇన్ఫ్లోస్ ఉండే. 2025 ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఇది కంప్లీట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. $3,900 మిలియన్ నెగిటివ్. సో అందువల్ల అంత పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియా నుంచి వెళ్ళిపోవడమే ఈ పరిస్థితి కారణం. నేను వీడియోలో ఇప్పుడు యూట్యూబ్లో 8 years నుంచి మాట్లాడుతున్నాను. అంతకుముందు టీవీలో మాట్లాడేవాడిని. నేను ఆ వీడియోలు చూస్తే ఎప్పటి నుంచో చెప్తున్నా, కొన్నేళ్ల నుంచి, అయ్యా ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పైన ఇంత పిచ్చి మంచిది కాదు అని. ఏ ఎకానమీ కూడా అది సేఫ్ కాదు. అందులో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు ఉంటాయి. ఎఫ్డిఐ అయినా మంచిది, కానీ ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు, వీటిని సీతాకోక చిలుక పెట్టుబడులు, బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు. అంటే ఎప్పుడు వచ్చి మీద పడితే ఎప్పుడు ఎగిరిపోతే తెలియదు. ఫుట్ లూజ్ క్యాపిటల్ అంటారు, కాళ్ళు నిలవని పెట్టుబడులు అంటారు. సో ఇవి వచ్చినంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి పెట్టుబడుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మన ఎకానమీలోకి ప్రత్యక్షంగా వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, రెండవది మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ కొత్తగా ఇక్కడ వచ్చి ప్రొడక్షన్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తారని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అంటే ఇక్కడున్న కంపెనీని కొని వాళ్ళు ఓనర్షిప్ మారడం, లేదా ఇక్కడున్న కంపెనీని వాటాలు కొనడం, లేదా ఇక్కడున్న కంపెనీని కొని విస్తరించడం. దాన్ని మెర్జర్స్ అండ్ విస్తరణ కూడా కాదు, అక్వైర్ చేయడం, వాటా అక్వైర్ చేయడం లేదా పూర్తిగా కొనేయడం, దాన్ని M&A ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది కూడా ఎకానమీని పెంచదు. ఎకానమీని పెంచేది గ్రీన్ ఫీల్డ్ FDI పెరగాలి. ఇండియన్ ఎకానమీ ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పైన మన స్టాక్ మార్కెట్స్, మన క్యాపిటల్ మార్కెట్స్ ఈ స్థాయిలో ఆధారపడి ఉండడం ప్రమాదకరము అని మొదటి నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ద బిగ్గెస్ట్ విలన్ ఏది అంటే క్యాపిటల్ ఫ్లోస్. ఈ బిగ్గెస్ట్ విలన్ క్యాపిటల్ ఫ్లోస్ కారణం ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫియర్, అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ, ఇన్స్టెబిలిటీలు పెరగడం వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఘోరంగా షాటర్ అయిపోయింది. సో ఆ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ షాటర్ కావడం వల్ల పెద్ద ఎత్తున ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోవడం, అది రూపాయి పైన అన్డ్యూ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది.